సార్ ఏంటి సార్ మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మరి గుంటూరు పార్లమెంట్‌కి సంబంధించి పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఉన్నారు. టీడీపీ తరపు నుంచి, వైసీపీ తరపు నుంచి కిలారి రోసయ్య ఉన్నారు కదా! ఎవరొస్తారంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసేన చంద్రశేఖర్ గారు. ఎందుకని రావాలనుకుంటున్నారు సార్ పెమ్మసాని గారిని? ఆయన చదువుకున్నాడు, హ్మ్. నాలెడ్జ్ గలనాడు, హ్మ్. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. హ్మ్. అందువలన మాకు మేలు చేస్తాడని. హ్మ్. మరి ఈ కిలారి రోసయ్యే ప్రజలకి మంచి చేస్తాడు. కిలారి రోసయ్యతోనే అభివృద్ధి సాధ్యం గుంటూరు పార్లమెంట్‌కి సంబంధించి అంటున్నారు కదా! కిల్లారి రోసయ్య గారు మా పక్క నియోజకవర్గం పొన్నూరు ఎమ్మెల్యేగా చేశారు. హ్మ్. అక్కడ ఆయన చేయని స్కామ్ లేదు. హ్మ్. ఒక రోడ్లు వేయాలంటే నాకు ఎంత ఇస్తారు అనే కమిషన్ అనే పరిస్థితికి వచ్చాడు ఆయన. హ్మ్. అందువల్ల మేము ఆయన నమ్మం. హ్మ్. మరి పెమ్మసేన మనం ఏం చేయలేం కదా. ఆయన చదువుకున్నాడు, ఆయనకు కావాల్సినంత ఆస్తి ఉంది. హ్మ్. ఇప్పుడు ఆయన డబ్బు కోసం ఆశపడాల్సిన అవసరం ఆయనకు లేదనుకుంటున్నాం మేము. ఓకే. మీకు తెలిసినంత వరకు పెమ్మసేన గారు ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి అనుకుంటున్నాం. హ్మ్. మరి కిలారి రోసయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కిల్లారి రోసయ్య గారి గురించి వేస్ట్ చెప్పటం. చెప్పడమే వేస్ట్ అంటారు. ఓకే. మరి పెమ్మసేన చంద్రశేఖర్ గారికి ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? బాగా లక్ష లక్షన్నర పైన. లక్ష లక్షన్నర పైన వస్తుంది అనుకుంటున్నారు. ఓకే. మరి ఈసారి మీ గుంటూరు పార్లమెంట్కి ఎవరు వస్తారంటావు? ఈయనే వస్తాడు. ఎవరు? ఇంతమంది చంద్రశేఖరం. పెమ్మసేన చంద్రశేఖర్ గారు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు ఆయన్ని? అవును కావాలనుకున్నాం, మంచివాడు ఏం కావాలనుకున్నాం. మంచి వ్యక్తి అంటారా? మంచి వ్యక్తి. కాదండి, మరి ఇంతవరకు మరి రాజకీయ అనుభవం లేదు. మొదటిసారి బరిలో దిగిపో చెబుతారుగా. ఉమ్, ఇప్పుడు నేను నా పిల్లలు నేను చెప్పుకుంటాగా, ఉమ్. అట్టాగా మరి ఉంటుంది. ఓకే. మరి ఈసారి పెమ్మసేన చంద్రశేఖర్ గారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓడించబోతున్నావు అని కిలారి రోసే మాట్లాడటం జరుగుతుంది కదా! ఉంది ఆడెట్టం ఆడది, ఏడెట్టం ఆడది. ఎవరంటే ఇప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో జనాలు బాగా ఉమ్, నష్టపోయారు, ఓకే. చినిగి చాటైంది. ఉమ్, కాకపోతే ఇక తెలుగుదేశం వస్తేనే ఉమ్, భవిష్యత్తు ఉంది ఇక్కడ ప్రజలకి, ఓకే. లేకపోతే అడుగు తినటమే. మరి పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఇక్కడ గెలవగలరంటారా? 99% ఇంకా గెలవగలరు, 200%. 200%. నాలుగు 4 లక్షల మేరటి తెలుస్తాడు. 4 లక్షల లక్షల కావాలంటే రాసుకో. రాసుకోమంటారు. ఆ. కెమెరా ఆన్ కెమెరా స్టేట్మెంట్ ఇస్తారు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్న కావాలంటే నీకు 5వ తారీఖు నాకు కనపడు. 5వ తారీఖు కనపడమంటారు. ఏంటి అసలు అంత నమ్మకం ఏంటి పెమ్మసేన గారి పైన? ఇసిగిపోయారు బాబు, ఇసిగిపోయి అల్లాడిపోతున్నారు. మామూలుగా లేదు, రైతులు పట్టించుకున్న న్యాయాలు లేడు, ఇక్కడ లేడు. చాలా ఘోరంగా ఉంది. దాన్ని అన్ని తట్టుకొని రావాలంటే తెలుగుదేశం రావాలి, చంద్రశేఖర్ రావాలి, ఆంజనేయులు గారు రావాలి. అప్పుడు అభివృద్ధి అనేది మన కళ్ళల్లో కనపడుద్ది, రియాలిటీ కనపడుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి కిలారి రోసయ్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాబోతున్నారని మాట్లాడుతున్నారు. ఆయన పొన్నూరులో అంతా మైనింగ్ తిన్నాడు, కోట్లు. ఇక అక్కడంతా అయిపోయి ఆడ ఓడిపోతాడు. ఎట్టా ఈయన మీద వేసే మగాడు లేక ఆ ఓడిపోయే క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈడ పడేశారు. ఎట్టా ఓడిపోతాడు ఆయన, ఎట్టా తిన్నాడు, ఆయన పర్సంటేజ్ ఆయనకి వెళ్ళింది, అందుకని తీసుకొచ్చి ఆడ వేశారు. ఏంటి మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? ఏ పార్టీ అంటే టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఆ, మరి ఇక్కడ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసేనా లేదా కిలారియా? ఎందుకని అసలు నీకు టీడీపీలో అంత నచ్చిందేంటి తెలుగుదేశం పార్టీలో? వచ్చేది ఏముంది, వాడు చేసే పనులు అట్లాంటి. ఇవాళ అన్న క్యాంటీన్లు పెట్టిలో ఇది తెంగాడు, బొమ్మలు వేసుకొని అబ్బల కొడుకులు. వాడు ఏం ఉపయోగం చేయలేదు. మరి వాడు వచ్చిన కానించి పదవి కాపాడుకోవటం వాడు ఏం చేయలేదు. ఏంది మరి అది వాళ్ళ స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. ఎలసన వచ్చేతలు కానీ కోడికి ఎత్తి అంటున్నాడు, రాళ్ళతో కొట్టాడు అంటున్నాడు. వాడి బాధలోడు పడుతున్నాడు. ఏంది ఓకే. మీకైతే మరి పెమ్మసేన గారు వస్తానన్న నమ్మకం మీకుందా? ఉంది. 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 గెలిపించుకుంటారా? గెలిపిస్తాం. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలి, మేము అసలు వాడు పట్టించుకొని కూడా పట్టించుకోరా? అసలు వాడు ఒక ఎదవా. ఓకే. మరి వైసీపీ కిలారి రోసయ్య ఉన్నాడు కదా, వాడు కూడా గెలవడు. ఓకే. అది ఇక్కడ చంద్రశేఖర్ గారిదే విజయం అంట. విజయం అయిందే. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. మనం గుంటూరు పార్లమెంట్కి తీసుకుంటే ఇక్కడ చంద్రశేఖర్ గారు టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేయడం జరుగుతుంది. మరి వైసీపీ క్యాండిడేట్గా కిలారి రోసే ఉన్నారు కదా, ఏ పార్టీకి మొగ్గు చూపబోతున్నారంటారు ప్రజలు? ఇక్కడ బెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తారని జనం అందరూ అనుకుంటున్నారు. అది నేను వింటా ఉన్నాను. ఎవరన్నా అనుకునేటప్పుడు నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను. ఆయన మెజార్టీ బాగానే గెలుస్తాడు ఈసారి అని. అంటే ఇక్కడ మనం వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయానికి అనుసంధానంగా ఉంది. వాళ్ళు ఆయన స్వచ్ఛంగా కార్యక్రమాలు చేస్తాడు. ఆయన హాస్పిటల్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, 2 జిల్లాల్లో వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల నుంచి శాసిస్తారని చెప్పి అందరూ అనుకుంటారు. నేను కూడా వింటున్నాను.
అంటే ఫైనల్గా మరి ఇక్కడ చంద్రశేఖర్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవగలరంటారు? 1,00,000 పైన 1,00,000 2 లక్షలు ఎంత వచ్చినా ఆశ్చర్యం లేదు అసలు. ఎంత వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం లేదు. అంటే ప్రజల్లో ఆదరణ అలా పొందాడంటారా? ఆయన ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయాడు, లోతుకి వెళ్ళిపోయాడు. ఓకే, అందుకని ఆయన వస్తారంటారు. ఆయన వస్తారు. అంటే మరి ఇప్పుడు కిలారి రోసయ్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు ఈ రోజు వరకు ప్రచారం ఆయన పోలేదు. ఇంక 20 రోజులు ఉంది. ఆయన ఎలాగా ఏం చేయాలా అనేది వాళ్ళకి అర్థం కాక ఏదేదో చెప్పుకుంటా